దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలన్న దేవుని మాటలు మనం చూసినట్లయితే 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, నిరాక్షేపకమైన దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షపరచబడిను. ఆత్మ వలన నీతిమంతుడని తీర్పు తీర్చబడెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడిని జనముల్లో ప్రకటింపబడెను. లోకమునందు నమ్మబడెను. అహరోనుడై తేజమయుడు ఆయను. ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన మర్మము ఏంటి అంటే, అది జగత్తుకు మునుపే నీ రక్షణార్థమై ఆయన ఈ లోకంలోకి రావటమే ఆ మర్మం. ఏంటంటే, జగత్తుకు మునుపు ఆయన ఈ లోకంలోకి రావడానికి నిర్ణయం ఎలా అయింది అంటే, అయింది. ఎలా చెప్పగలం అంటే, ఆనాడు అబ్రహాము, ఆనాడు ఉన్నటువంటి ఆదాము, అలాగే హవ్వ పాపం చేసినప్పుడు ఆ పాపము దేనికి దారి తీసింది అంటే, ఆ పాపము మరణానికి దారి తీసింది. దేవుడు మనిషిని సృష్టించింది మరణించాలి అని కాదండి. దేవునితో యుగాలు ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలనే దేవుడు నరుని సృష్టిస్తే, నరుడు పాపం చేసి మరణాన్ని కొని తెచ్చుకుని తద్వారా దేవునికి దూరం అయిపోయిన సమయంలో దేవుడు అనాది కాలమందే, పూర్వకాలమందే ఆ మర్మమును బయలుపరిచాడు. ఏంటి ఆ మర్మం అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యందు ఆ మర్మానికి బయలుపరిచాడు. ఆ మర్మమై ఉన్నాడు ఆయన. నా పాపాల నిమిత్తం యేసుక్రీస్తు మరణించి ఉచితంగా మనకేమనుగ్రహించాడంటే, ఆయన ప్రత్యక్షతను, ఆయన రక్షణను. యేసుక్రీస్తు ద్వారానే, యేసుక్రీస్తు ఎలా మనకు ప్రత్యక్షపరచబడ్డాడంటే, సశరీరుడుగా, శరీరధారిగా. అది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడు వాక్యమై ఉండెను. ఆయన సశరీరుడుగా ఈ లోకంలో ప్రత్యక్షపరచబడ్డాడు. కారణం ఏంటి అంటే, నా రక్షణ కొరకు. ఆయన నీతిమంతుడని తీర్పు పొందాడు. ఆయన ఏ పాపం చేయలేదు, ఏ దోషము చేయలేదు. కానీ అన్యాయస్తుల్లో ఒకనిగా ఎంచబడ్డాడు, పాపుల్లో ఒకనిగా చేయబడ్డాడు. కారణం ఎందుకు అంటే, నా పాపాలని మించి విడిపించడానికి ఆయన పాపముగా మార్చబడ్డాడు. అలాగే ఆయన దేవదూతలు కనిపించాడు. అలాగే లోకంలో రక్షకుడని జనముల్లో, ఆయన ఏదో ఒక భారతదేశానికో, ఏదో భారతదేశం ఉన్న రాష్ట్రాలకో లేదా గ్రామాలకో పల్లెలకో పరిమితమైపోయిన వాడు కాదండి. ఆయన ఎవరు అంటే, ప్రపంచానికి రక్షకుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు నందున్న వారికి ఎటువంటి శిక్షా ఇది లేదు అని చెప్పి బైబిల్ చెప్తుంది. అలాగే లోకము దాన్ని నమ్మింది. లోకంలో ఉన్న వారందరూ కూడా నమ్మి ఆయన నామాన్ని విశ్వసిస్తూనే ఉంటారు. కారణం ఏంటి అంటే, ఆయన రక్షకుడు. నా ప్రాణాన్ని, నా జీవితాలని విమోచించే గొప్ప దేవుడు. ఏమండి, ఆయన అహరోనుడై తేజోమయుడు. ఆయన ఈ లోకంలోకి వచ్చారు. నా నిమిత్తం, నీ పాపాల నిమిత్తం, నా పాపాల నిమిత్తం ఆయన మరణించారు. ఆయన దైవమానవుడు గనక మూడో దినాన్న లేచారు. మనందరికీ ప్రత్యక్షపరచబడ్డాడు. లోకము నమ్మింది, లోకం విశ్వసించింది, జన్మల్లో ప్రకటించబడుతున్నాడు. ఆ తర్వాత మూడో దినాన ఆయన లేచి ఎక్కడికి వెళ్ళాడంటే, అహరోనుడాయను పరలోక రాజ్యానికి చేర్చబడ్డాడు. పరలోక రాజ్యంలో నీ కోసం, నా కోసం వెయిట్ చేస్తూ, నా గురించి విజ్ఞాపనలు చేస్తూ, నీకు నాకు ప్రధాన కాపరిగా, ప్రధాన యాజకుడిగా ఆయన ఉన్నాడు. తేజోమయుడు ఆయన తేజోమయ వాసుల్లో ఉన్నవాడు. ఇప్పుడు నీ గురించి ఆయన చింతిస్తున్నాడు గనక, తమ్ముడు, చెల్లి, సహోదరి, నీ చిత్త యావత్తు కూడా ఆయన మీద వేయుము. ఆయన నీకు సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన రక్షణ. నీ చింతలు కావచ్చు, నీ బాధలు కావచ్చు, నీ శ్రమలు కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నువ్వు ఈ పరిస్థితులను చూసి దేవుని దూరం అయిపోవడానికి వీళ్ళే. తమ్ముడు, చెల్లి, సహోదర విను. దేవుడు చెప్తున్న మాట, నేను నీకు తోడుగా ఉంటా, నేను సహాయం చేస్తా, దిగులు పడద్దు, విచారపడద్దు, నీ సంఘటనలన్నిటిని నేను కుదురుస్తాను, నిత్య
రాజ్యానికి నిన్ను వారసుగా చేస్తాను. నువ్వు చేయాల్సిన తమ్ముడు క్రీస్తును విశ్వసించు, క్రీస్తు మార్గంలోకి రా, ఆయన మార్గాన్ని పట్టుకో, పాపాన్ని విడిచిపెట్టి హృదయంలో ఏ క్రీస్తుని చేర్చుకుని క్రీస్తు మార్గంలో నడిచినట్లయితే నువ్వు రక్షించబడతావు. ఈ ఉదయకాలన్నా మీ సహోదరుడు ఆనంద్ కుమార్ చెప్తున్న మాట ఆయన విశ్వాసం ఉంచండి, రక్షించబడతారు. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్.